ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మార్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. ఆమెన్. రాయబడినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాటలు. ఏమంటున్నారు? కొంతమంది అనుకుంటున్నారంట, ఎవరు లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఇశ్రాయేలీల పరిస్థితులను బట్టి అప్పుడు అనుకుంటున్నారంట, వాళ్ళని చూసి ఎవ్వరు వీళ్ళని పట్టించుకుంటలేదు, ఇది ఒక వెలివేయబడినటువంటి పట్టణంగా ఉంది అని అక్కడున్నవారు దానికి కొత్త పేరు ఒకటి పెడుతున్నారంట. ఏంటా పేరు? ఎవరు వీళ్ళని లక్ష్య పెట్టట్లేదు, వెలివేయబడింది, ఈ పట్టణం అనేది వెలివేయబడింది అని పేరు పెడుతుంటే అప్పుడు అంటున్నారు దేవుడు, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే ఇందులో మనం కూడా కనపడుతూ ఉంటాం. అప్పుడు పట్టణం మాత్రమే కనపడింది. ఆ వచనంలో మనల్ని కూడా మనం పెట్టుకుని చూస్తే మనకున్న పరిస్థితిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, లేదా మనకు కలిగినటువంటి కొన్ని స్థితిగతులను బట్టి మనల్ని చూసి కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు, దేవుడు నమ్ముకుంటుంది కానీ ఏ ఉపయోగం కూడా వీళ్ళకి లేదు. దేవుడు దేవుడు అంట తిరుగుతూ ఉంటారు కానీ వీళ్ళకి దేవుడు వల్ల ఒరిగింది ఏమీ కూడా లేదు. అసలు వీళ్ళని దేవుడు పట్టించుకుంటున్నాడా, చూస్తున్నాడా అని మనల్ని కూడా ఎలా మాట్లాడుకుంటారంటే వెలివేయబడినటువంటి మనుషులుగా మనల్ని మాట్లాడుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా ఉండి ఒకవేళ ఈ వాక్యం వింటుంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను. ఏ గాయమైతే నీ శరీరానికి, నీ హృదయానికి తగిలిందో, లేదా నీ కుటుంబానికి తగిలిందో, ఆ గాయాన్ని నేను మాన్పిస్తాను అని అంటున్నాడు దేవుడు. అసలు ఒక వ్యక్తికి అనారోగ్యం ఎందుకు వస్తుంది? సరైనటువంటి తిండి సరిగ్గా తినకపోవడం వల్ల వస్తుంది. ఇంకొక రకమైన అనారోగ్యం ఉంటుంది. ఏంటి అనారోగ్యం అంటే? ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూసి తట్టుకోలేనటువంటి అనారోగ్యం. దేవుడేమో ఆరోగ్యాన్ని ఇస్తాడు, సాతానేమో అనారోగ్యాన్ని ఇస్తుంది. ఎలా అనారోగ్యాన్ని ఇస్తుంది? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని ఒక మాట ఉంటుంది. ఎవరన్నా చూసి తట్టుకోలేనటువంటి స్థితులు మత్సరము అని అంటారు. అదేం చేస్తుందంటే వాళ్ళ గురించి ఆలోచించేటట్టుగా చేస్తుంది. ఎలాగంటే చూడండి, మనం చూస్తూ ఉంటాం, ఎవరన్నా ఎదుగుతున్నప్పుడు లేదా మన కుటుంబంలో మనం ఏదైనా దేవుడు కార్యం చేసినప్పుడు కొంతమంది చుట్టూ ఉన్నవాళ్ళు అలా జరిగిపోయిందా, అలా జరిగిపోయిందా, అలా జరిగిపోయిందా అని ఆలోచిస్తే ఏమవుతారంటే, మన భాషలో చెప్పాలంటే కుళ్ళుకుని చూస్తూ ఉండలేరు. అందుకని ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో. చూద్దాం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు వచ్చును. ఎప్పుడు వస్తుంది? చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమొస్తుంది? మనకి ఆరోగ్యం వస్తుంది. అప్పుడు ఎముకలకు ఏమొస్తుంది? బలం వస్తుంది. ఎప్పుడు కూడా మన చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించేవారుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ సంతోషంలో నువ్వు పాలు పంచుకుంటే నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? సంతోషకారణంగా మారుస్తాడు. అలా కాకుండా చెడుతనంతో గల మనం ఉన్నామనుకో, మన మనసు వాళ్ళ కోసం ఆలోచించి ఏమవుతుందంటే ఆరోగ్యాన్ని కోల్పోతాము. మనకు బలంగా ఉన్నటువంటి ఎముకలు కూడా ఏమవుతాయి? బలం కోల్పోయి సత్తువ లేనట్టుగా అయిపోతాయి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం ఎలాగైతే ఉండాలో మంచి మనస్సు కూడా ఉండాలి. ఎదుటి వాళ్ళ యొక్క ఎదుగుదలను చూసి సంతోషించేటటువంటి తత్వము కూడా ఉండాలి. అప్పుడు మనము బాగుంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఇది మానసికమైనటువంటి ఆరోగ్యం గురించి చెప్తున్నాడు దేవుడు. కానీ ఒక్కొక్కసారి మనం ఎంత బాగున్నా కానీ, ఎంత మంచిగా ఉంటున్నా కానీ, ఒక్కొక్కసారి ఖచ్చితంగా అందరి జీవితంలో అనారోగ్యం అనేది చోటు చేసుకుంటాం. శారీర సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని మనం ఈజీగా దేవుడి దయ వల్ల, డాక్టర్స్కి ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల మనకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి రోగాన్ని తగ్గించుకోగలము. కానీ ఆత్మ సంబంధమైన రోగాన్ని దీంతో తగ్గించుకోగలం, వాక్యంతోనే దాన్ని సరి చేసుకోగలం. మొదటిగా శరీర సంబంధమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఏం చేశారు కొంతమంది బైబిల్లో అనేది ఒకసారి మనం చూసుకుని, సమయం ఉంటే గనక కొనసాగిద్దాము, లేకపోతే వచ్చే వారం దాన్ని కొనసాగిద్దాము. ఒక సందర్భాన్ని మనం ఆలోచించుకుంటూ వెళ్తే బైబిల్లో ఒక సందర్భం మనల్ని కొంత ఆలోచింపజేస్తా. చూద్దాం ఆ సందర్భము. మార్కు సువార్త ఇందాక మనం చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి మాట, నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నీ గాయములను నేను మాన్పుతాను అని అన్నాడు. అలా ఎవరు ఆరోగ్యాన్నన్నా దేవుడు సరిచేశాడా? అనారోగ్యాన్ని సరిచేసి ఆరోగ్యాన్ని ఇచ్చాడా అన్న సందర్భాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే, కొత్త నిబంధనలో మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో 21వ వచనం నుంచి మనకు ఒక సందర్భం కనపడుతుంది. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. సరిపోతుంది. జాగ్రత్తగా ఈ వచనాన్ని ఆలోచిద్దాము. ఈ చిన్న పాప ఎవరైతే ఉందో ఆ చిన్న పాపకి అనారోగ్యం రావడానికి ఏమన్నా తప్పు చేసిందా? పోనీ ఏమన్నా పాపం చేసిందా? మరెందుకు అనారోగ్యం వచ్చింది? గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, కొన్ని కార్యాలు దేవుడు తన వైపు తిప్పుకోవడానికి, కొన్ని కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో కొన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అది కీడు కొరకు వచ్చింది కాదు, కేవలం అది మేలు కొరకు వచ్చింది మాత్రమే. మనం గుర్తెరగవలసినటువంటి విషయం. కొన్ని కార్యాలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే, కొన్ని సవాళ్ళు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే, కొన్ని అనారోగ్య పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే, కొన్ని మంచి ఈవుల్ని మన కుటుంబంలో విత్తడానికి, కొంతమంది మార్పు కోసం అవి మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటాయి. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుని ఉంటే, మనం దేవుణ్ణి నమ్ముకున్నది మొట్టమొదట ఏమై ఉండొచ్చు? ఎవరో మన కుటుంబంలో ఆరోగ్యం బాగుండిపోయి ఉండొచ్చు. అప్పుడు మన పూర్వీకులు, మన పెద్దలు అనుకుని ఉండొచ్చు, నయమైతే నీ మందిరాన్ని నేను విడిచిపెట్టు. ఆ రోజు నిజంగా ఆ పెద్ద ఆయన విషయంలో కానీ, లేదా మన పెద్దల విషయంలో కానీ ఆ కీడు అనుమతించకపోతే ఈరోజు మనము ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకునే వాళ్ళమా? ఒక తరములో దేవుడిచ్చినటువంటి ఆనాటికి అప్పుడు కీడుగా అనిపించింది, ఈనాడు మన జీవితంలో ఎంత మేలు చేస్తుంది. అది దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు అలా పంపిస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ తర్వాత తరాన్ని దేవుడు ఆశీర్వదించడానికి కొన్ని కార్యాలు దేవుడు పంపుతూ ఉంటాడు. ఈ సందర్భాన్ని కూడా మనం చూసుకుంటూ ఉంటే, ఈ చిన్న బిడ్డకి కూడా ఏమొచ్చిందంట? ఒక వ్యాధి లేదా ఒక రోగం వచ్చింది. ఆ రోగం వల్ల ఆమె పరిస్థితి ఏమైపోయింది? 23వ వచనం, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచమని ఆయనను మిగులు బ్రతిమాలుకున్నాడు. చూడండి, ఒక కుటుంబం దేవుడి వైపు తిరగడానికి జరుగుతున్నటువంటి ఒక కార్యం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ చిన్న పాపకి ఏమీ తెలియదు. ఎంత వయసు?
42వ వచనం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను, ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. పాపక వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఆ చిన్న బిడ్డ వయసు ఎంత? 12 సంవత్సరాలు. తండ్రి పేరు, తండ్రి ఏంటి? యాయీరు. ఏంటి ఈయన జాబ్ ఏంటి? సమాజ మందిరపు అధికారి. జాగ్రత్తగా ఆలోచిద్దాం. కూతురు వయసేమో 12 సంవత్సరాలు, తండ్రి పేరేమో యాయీరు. జాబ్ ఏంటి? సమాజ మందిరంలో అధికారి. ఆ అధికారులు అందరిలో ఒకడంటే ఈయన మాత్రమే అధికారి కాదు. చూద్దాం ఒకసారి 22వ వచనం. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడొచ్చి అంటే అధికారులందరిలో కూడా ఈయన ఒక అధికారి. ఆ ఒక్క అధికారి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేయబోతున్నాడంటే ఈ కుటుంబంలో తండ్రి ఏమో సమాజ మందిరపు అధికారి. అంటే సమాజంలో ఒక గొప్ప పేరు, పబ్లిసిటీ కలిగినటువంటి ఒక అధికారి కుటుంబంలో కష్టం వచ్చేసరికి ఎవరి పాదాల దగ్గరికి వచ్చాడు? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాడు. సమాజ మందిరపు అధికారం అంటే ఆషామాషి ఉద్యోగం అది కాదు. అందరి చేత గౌరవించదగినటువంటి ఉద్యోగం అది. సమాజ మందిరాన్ని ఏలేటటువంటి ఉద్యోగం అది. విచిత్రం ఏంటి అంటే సమాజ మందిరపు అధికారులు అసలు యేసుక్రీస్తు చేసే బోధల్ని నమ్మరు. యేసుక్రీస్తు యూదులకు అధికారులు, వీళ్ళు సమాజ మందిరానికి యూదులు వచ్చి ఆరాధించుకుంటారు. ఆ యూదులకు అధికారిగా ఇప్పుడు ఎవరున్నారు? ఈ యాయీర్ అనేటటువంటి ఒక ఆయన ఉన్నారు. ఈ యూదులు అందరూ యేసుక్రీస్తు బోధల్ని అందరూ వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ శాతం. ఇప్పుడు ఆ వ్యతిరేకించే వాళ్ళకి హెడ్గా ఉన్నదేమో ఈయన. తీరా ఈ హెడ్గా ఉన్న ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు సమాజమంతా ఎవరిని అసహించుకుంటుందో ఆ అసహించుకునే దగ్గరికి ఆ సమాజాన్ని నడిపించే అధికారి వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆయన కండిషన్? ఎంత పంచాయతీలోకి లాగేసి ఉంటారు ఈయన్ని. మేమందరమునేమో ఆయన అసహించుకుంటుంటే నువ్వు వెళ్ళి మాకు అధికారిగా ఉన్న నువ్వు వెళ్ళి ఆయన పాదాల మీద పడతావా అని అడుగుంటారా? ఈయన డేరింగ్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకు మెచ్చుకోవాలంటే ఈయనతో పాటు ఉన్నటువంటి అధికారుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూడండి, ఈయన కూడా ఒక అధికారే కదా. యాయీర్ అనే ఆయన కూడా ఒక అధికారి. అటువంటి అధికారుల్లో చాలామంది ఏం చేశారంటే ఆయన మీద విశ్వాసం ఉంచారు. కానీ అని నాకు రాయబడి ఉంది. కానీ సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. సమాజానికి భయపడుతున్నారు. నెక్స్ట్ కూడా చదువుతూ, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. చూడండి, అలాంటి అధికారుల్లోనే ఒక అధికారి మనం ఇప్పుడు చదువుకున్నటువంటి యాయీర్ అనేటటువంటి ఆయన. అక్కడ ఉన్న అధికారులు అందరూ యేసుక్రీస్తుని విశ్వసించారు. కానీ ఎవరికి భయపడ్డారు? అక్కడ ఉన్న పరిశులకి, అంటే మనుషులకు భయపడి దేవుని మెప్పును కోరుకోకుండా ఎవరు మెప్పును కోరుకుంటున్నారు? మనుష్యుల మెప్పును కోరుకుంటున్నారు. చూడండి, అంత పెద్ద పొజిషన్లో ఉండి అక్కడ జనసమూహం ఉందా లేదా? 24వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఆయన అతనితో కూడా వెళ్ళెను, బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచున్నారు. అక్కడ సిచ్యువేషన్ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడా? యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నారా? జనసమూహం కూడా ఉన్నారా? జనసమూహం ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన మీద పడిపోతున్నారంట.
ఇప్పుడు చూడండి, అంత సమాజం ముందు తన అధికార దర్పాన్ని పక్కన పెట్టేశాడు. ఎవడేమనుకుంటే నాకెందుకు అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేశాడు. వచ్చి ఇప్పుడు ఎవరిని బ్రతిమలాడుకుంటున్నాడు? యేసుక్రీస్తుని బతిమాలుకుంటున్నారంట. నా ఇంటికి రా, నా కూతురు చావ సిద్ధమై ఉంది, నువ్వు చేతులు ఉంచితే గనక నా కూతురు బాగుపడుతుంది. ఈ యాయీరు గారిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైనటువంటి పాఠం, మనకున్న అన్నీ పక్కన పెట్టేసి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. అది మనకు నేర్పుతున్నారు ఈయన. చూడండి, అప్పటి వరకు ఈయన ఉన్నటువంటి క్యాడర్ వేరు. కష్టం వచ్చేసరికి వెంటనే ఎక్కడికి వచ్చారు? ఈయన యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి సందేహించలేదు, బతిమాలుకోవడానికి అస్సలే సందేహించలేదు. ఈయనలో మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం, ఎవరిని కూడా లెక్క చేయట్లేదు. ఎవరేమనుకుంటారో అన్నటువంటి భయం ఈయనకి లేదు. నా ఇంటిలో కష్టం వచ్చింది, కష్టాన్ని తీర్చగలిగేటటువంటి మనిషి దగ్గరికి నేను వెళ్తాను, ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు. ఎందుకంటే అనుకునేవాడు అనుకుంటాడు, నా కూతురికి ఆరోగ్యాన్ని మాత్రం వాడు తేలేడు. ఈరోజు సమాజంలో కూడా చాలామంది యేసుక్రీస్తు అంటే ఇష్టమే, యేసుక్రీస్తు వారు చేసేటటువంటి అద్భుతాలను వాళ్ళు కూడా రుచి చూశారు. కానీ ఎక్కడ సిగ్గుపడతారంటే, ఇదిగో ఇప్పటి వరకు నేను దీన్ని పట్టుకుని ఉన్నాను, ఇప్పుడు దీన్ని విడిచి బైబిల్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే మా వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్నటువంటి వాళ్ళు సమాజంలో ఇప్పటికీ ఉన్నారు. మనసులో దేవుడు అంటే ఇష్టమే, కానీ ఏమనుకుంటారో చుట్టూ ఉన్న వాళ్ళు అనేటువంటి భయం ఏం చేస్తుంది? ఆపేస్తే ఆగిపోయాము అనుకో, మన జీవితం అక్కడితో ఆగిపోతుంది. ఆపే వాళ్ళని లెక్క చేయకుండా మనం ముందుకెళ్ళామనుకో, నిత్య జీవానికి వారసులము అవుతాం. మనం మేలుకోరు ముందుకు వెళ్తుంటే మాట్లాడుకునే వాళ్ళు బోల్డు మంది ఉంటారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నా అనుకుంటారేమో, ఇప్పటివరకు నేను ఈ కార్యాలు చేశాను కదా, ఇందులో ఉన్నాను కదా, అందులో ఉన్నాను కదా, దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని అనుకుంటే నిజంగా ఆలోచించండి, ఆ కుమార్తె బ్రతికేదా? తండ్రి తీసుకున్న డేరింగ్ స్టెప్, ధైర్యమైనటువంటి ఆ అడుగు 12 ఏళ్ల వయసున్న బిడ్డ కలకాలం జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి కారణమైంది. కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించవలసింది ఏంటి అంటే, మన ఇంటిలో అందరూ భక్తిగా ఉండడం కన్నా కుటుంబ యజమాని కనుక భక్తిగా ఉన్నాడంటే ఆ కుటుంబానికి ఏ డోకా ఉండదు. ఈయన తీసుకున్నటువంటి ఈయనలో మనం మెచ్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి క్యారెక్టర్, తన జాబుని పక్కన పెట్టేశాడు. తన అధికారులు ఏమనుకున్నా నాకు పర్లేదు, నేను ఖచ్చితంగా ఆయన్ని నేను కలిసి తీరుతాను అని బయలుదేరాడు. మొట్టమొదటి క్యారెక్టర్, తన అథారిటీని కూడా పక్కన పెట్టేశాడు, తన అధికారాన్ని కూడా పక్కన పెట్టేశాడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన పాదాల చెంతకు వచ్చి బతిమాలుకుంటున్నాడు. రెండవ విషయం ఆయనలో మనం గమనించవలసింది, సిగ్గు లేకుండా వచ్చి ఎక్కడికి వచ్చాడు? దేవుడి దగ్గరికి వచ్చి సిగ్గుపడట్లా. తనకి ఇంటిలో ఏది జరిగిందో మొత్తం చెప్తున్నాడు. చూడండి, వచ్చారు 22వ వచనం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఎక్కడ పడుతున్నారంట? పాదాల మీద పడుతున్నాడు. అధికారి కదా ఈయన, అందరూ వచ్చి ఈయనకి కదా నమస్కారం పెడతారు, కానీ ఈయన ఇల్లు ఎక్కడ పడుతున్నాడు? యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర పడుతున్నారు. అప్పుడు ఈయనకున్న అధికారం అంతా ఏమైపోద్ది? ఇప్పుడు మనమే ఉన్నాం, ఊర్లో బాగా హై పొజిషన్లో ఉన్నవాడు ఉన్నాడు. హై పొజిషన్లో ఉన్నవాడు వచ్చి ఒక నార్మల్ సాదాసీదా మనిషి యొక్క పాదాల మీద పడ్డానికి అలా సాహసిస్తాడా? కానీ ఈయన చూడండి, అదేమీ లెక్క చేయకుండా తన ఇంటిలో, తన కుటుంబంలో ఏది జరిగిందో అది పబ్లిక్గా అందరి ముందు కూడా ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద
చేతులుంచవలనని ఆయనను మిగులు బ్రతిమాలుకుంటున్నారు. చిన్న కుమార్తె అని ఇక్కడ రాయబడింది. చిన్న కుమార్తె అని ఇక్కడ రాయబడింది. ఒక్కసారి మనం లూకాసు సువార్తకి వెళ్తే, లూకాసు సువార్త 8వ అధ్యాయము ఇదే సందర్భం ఇక్కడ రాయబడి ఉంటుంది. లూకాసు సువార్త 8వ అధ్యాయము 42వ వచనం, 41 నుంచి చదువుదాం అర్థం కావడానికి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఎంతమంది కుమార్తెలంట? ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకున్నాడు. ఎంతమంది కుమార్తెలు ఉన్నారు ఈయనకి? ఒక్కతే కుమార్తె. వద్దాం మరలా మార్కు సువార్తకి. ఒక్కగానొక్క కుమార్తె. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఒక్కళ్ళే ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు తల్లిదండ్రులు. ఒక తండ్రిగా మనం చూస్తూ ఉంటాము, ఇంట్లో సాధారణంగా తండ్రికి కూతురికి బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అలా చూసుకుంటే ఇప్పుడు ఈ తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు ఈ కూతురి మీద. ఒక్కగానొక్క కుమార్తె. ఎంత బాధపడుతుందంటే ఆఖరికి ఎక్కడికి వచ్చేసింది పొజిషను? చావ సిద్ధమైనటువంటి పొజిషన్లోకి వచ్చేసింది. ఒక్కగానొక్క కుమార్తె. కానీ ఆ కూతుర్ని బ్రతికించింది ఏంటయ్యా అంటే, ఆ రోజు అందరినీ పక్కన పెట్టి తండ్రి తీసుకున్న డెసిషన్, ఆ తండ్రి తీసుకున్నటువంటి తీర్మానం ఆ 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ బిడ్డ బ్రతకడానికి కారణమైంది. తప్పిపోలేదు ఆయన. ఇచ్చిన మాటకి నిలబడిపోయాడు. కూతుర్ని బ్రతికించుకున్నాడు. చావ సిద్ధమై ఉన్నటువంటి ఆ కూతుర్ని, ఒక్కగానొక్క కుమార్తెని, ఎన్నో జ్ఞాపకాలతో నిండినటువంటి తన కుమార్తె మరలా తనకు దక్కడానికి ఆయన చేసిన రెండవ పని, సిగ్గుపడకుండా వచ్చి దేవుణ్ణి వేడుకున్నాడు. అధికారాన్ని పక్కన పెట్టేశాడు. మొదట ఎవడేమనుకున్నా పర్లేదు అనుకున్నాడు. రెండవది, వచ్చిన తర్వాత తనకి ఏదైతే సమస్య ఉందో తన ఇంటిలో, ఆ సమస్యని తన కాళ్ళ దగ్గర పెట్టేశాడు. యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర పెట్టేశాడు ఆ సమస్య. అది మనం ఆయనలో చూడగలిగినటువంటి రెండవ కమిట్మెంట్. ఒక తండ్రి, ఒక కుటుంబ యజమాని తీసుకునే డెసిషన్స్ కుటుంబాన్ని నిలబెట్టేస్తాయి. దేవునిలో తీసుకునేటటువంటి డెసిషన్స్. ఇక మూడవది ఈయనలో మనం చూడగలిగింది ఏంటి అంటే, సమాజ మందిరపు అధికారైన వాళ్ళెవ్వరూ యేసుక్రీస్తుని నమ్మకపోయినా ఈయన మాత్రం విశ్వాసంలో చాలా బలంగా ఉన్నాడు. ఎక్కడ చూడగలమంటే ఇదే సందర్భం మత్తయి సువార్త 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనను మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళిన ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. బైబిల్ చదువుతూ ఉంటే కొంచెం మనకు డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటా డౌట్ అంటే, ఇందాక మనం చూసుకున్న దగ్గర చావ సిద్ధమై ఉండేను అని రాయబడి ఉంది. ఇక్కడేం రాయబడి ఉంది? డైరెక్ట్ చనిపోయినది అని రాయబడింది. వ్యతిరేకమైనటువంటి వచనాలు ఏమి కాదు. మార్కు సువార్త అలా చదువుకుంటూ ఉంటే యేసుక్రీస్తు సంభాషిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆ యాయిరికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి, ఇంకా బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, నీ కూతురు చనిపోయింది అని చెప్తారు. ఇక్కడ మా అత్తయ్య గారు రాస్తున్నప్పుడు ఏం చేశారంటే అదే పాయింట్ని స్ట్రైట్ ఫార్వర్డ్లో రాస్తారు. మార్కు గారేమో కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాయించారు. ఇక్కడ మాత్రం స్ట్రైట్గా రాయబడి ఉంది. వచనాలు ఏమి ఒకదానికొకటి వ్యతిరేకించట్లేదు. ఈయన చెప్పిన విధానం వేరు, ఆయన చెప్పిన విధానం వేరు, కానీ మ్యాటర్ మాత్రం ఒకటే. ఇక్కడ చూడండి, ఈయన ఎంత విశ్వాసం ఉందో. చనిపోయిందని తెలిసినా కానీ చూడండి అప్పుడు ఏమంటున్నారు 19వ వచనం,
18వ వచనం. అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఎంత విశ్వాసమో చూడండి. చనిపోయింది, కానీ నువ్వు వస్తే బ్రతికేస్తుంది. లేవలేకపోతుంది, కానీ నువ్వు వస్తే లేచి నిలబడుతుంది. ఎంత విశ్వాసం అంటే నిజంగా ఈరోజు మనకి ఈయన పోటీ వస్తున్నట్టుగానే చెప్పాలి. అసలు పోటీ ఏంటి? ఇంత మనం పోటీకే నిలబడలేం. ఎక్కువగా యేసుక్రీస్తుని నమ్మకాలు అప్పుడే వచ్చి అంటున్నారు, నువ్వు వస్తే నా కూతురు బ్రతికేస్తుంది. ఈయన విశ్వాసం చూడండి. బ్రతుకున్న వాళ్ళకి స్వస్థత మాత్రమే తీసుకురావడం కాదు, చనిపోయిన వాళ్ళను కూడా బ్రతికించే శక్తి నీకు మాత్రమే ఉంది. ఒకసారి నువ్వు వచ్చావంటే నా కూతురు బ్రతికేస్తుంది. ఇది జరిగినటువంటి సందర్భం యాయీరు గారు మనకి నేర్పుతున్నటువంటి పాఠం. తండ్రి తీసుకున్నటువంటి డెసిషన్, తండ్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరిని పట్టించుకోవాలా. ఈరోజు చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటి అంటే కొన్ని చోట్ల ఇప్పటి వరకు నేను నమ్మిన విశ్వాసాన్ని కాదని ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయని నాకు తెలుసు, కానీ వెళ్తే ఎక్కడ కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఇవి, ఎక్కడ నా కులం నన్ను వెలివేస్తాదో అని భయపడి ఇంట్లో ఆగిపోయిన వాళ్ళు బోల్డ్ మంది. కొంతమంది కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందంటే, ఒకరోజు ఒక ఆవిడ బైబిల్ పట్టుకుని వెళ్తుందంట. బైబిల్ పట్టుకుని వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక అతను అడిగారంట, అమ్మ నువ్వు అంత దూరం వెళ్తున్నావు ఎందుకు, దగ్గరలోనే మందిరం ఉంది కదా అని అడిగారని. అప్పుడు ఆవిడ అన్నదంట, మా ఊళ్ళందరూ కూడా అక్కడికే వెళ్తారు, నేను కూడా అక్కడికే వెళ్తాను. అంటే నేడు సంఘాలు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే, లోకంలో ఆల్రెడీ కుళ్ళు పట్టిపోయినటువంటి కులం అనేటటువంటి ఒక కుళ్ళు పట్టిపోయిన ఒక సంస్కృతి ఉంటే దాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఇప్పుడు సంఘానికి తీసుకొస్తాం. అసలు యేసుక్రీస్తు వారు వచ్చి అందరినీ హక్కుని చేసుకుంటే మరలా నేడు ఉన్నటువంటి సంఘాలు ఏం చేస్తున్నాయి? క్రీస్తు సంఘాలుగా ఉండవలసినటువంటి సంఘాలు ఎలా మారిపోతున్నాయి? కుల సంఘాలుగా మారిపోతుంది. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక సంఘం, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక సంఘం. యేసుక్రీస్తు వారు అలా అన్నారా? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. 34 నుంచి చదువుతాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు కొందరిగా అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు వారు వచ్చి అందరినీ ఐక్యం చేస్తే, ఈరోజు ఆ ఐక్యం చేసినటువంటి సంఘాలు భిన్నత్వంలో ఏకత్వంగా ఉండవలసినటువంటి సంఘాలు ఏ పేరు చెప్పుకుని విడిపోతున్నాయి? కులం పేరు చెప్పుకుని విడిపోతున్నాయి, వర్గం పేరు చెప్పుకుని విడిపోతున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే కొంతమందికి ఫ్యాన్స్ కూడా ఉంటున్నారు, ఫ్యాన్స్ పేరు చెప్పి కూడా విడిపోతున్నారు. ఇంకో నాకు ఆ పాస్టర్ గారు ఇష్టం, ఆ పాస్టర్ గారు ఏ సంఘం పెడితే నేను అటు వెళ్ళిపోతాను, నేను ఈ చిన్న పాస్టర్ గారికి నేను ఫేవరెట్, నేను ఇటు వెళ్ళిపోతాను. నిజంగా అటువంటి మనం చూస్తున్నామా లేదా? ఎన్ని వీడియోస్ వస్తున్నాయి సంఘంలో ఒకరినొకరు కొట్టుకుంటున్నటువంటి వీడియోస్ ఎన్ని వస్తున్నాయి. ఒక వర్గం అంతా ఒక ఫ్యాన్ బేస్ ఉన్నవాడు అందరూ ఒకవైపు వెళ్ళిపోతారు, ఇంకో ఫ్యాన్ బేస్ ఉన్నవాడు అందరూ ఇంకొక వైపు వెళ్ళిపోతారు. ఇప్పుడు సంఘం విడిపోవడానికి కారణాలు ఎక్కడ వెతుకుతున్నాము? సంఘంలోనే ఉంటున్నాయి. యేసుక్రీస్తు వారు వచ్చి అందరినీ ఐక్యం చేస్తే మనం ఏం చేస్తున్నాము? అందరినీ విడదీసేస్తాం. అస్సలు మనకు అది ఉండకూడదు. అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి.
అందరినీ మనం యేసుక్రీస్తులో ఐక్యం చేసేవారిగానే మనము ఉండాలి. ఒకవేళ అటువంటి ఆత్మ ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరిలో అయినా ఏలుబడి చేస్తే ఇప్పుడే దాన్ని మనం ఏం చేయాలి? సిలువేసేయాలి. యేసుక్రీస్తునందు ఏ పక్షపాతము లేదు. ఒక వర్గం అంతా వ్యతిరేకించింది, యూదుల వర్గం అంతా వ్యతిరేకించింది. ఆ వర్గానికి అధికారిగా ఉన్నవాడు ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే పల్లెత్తి ఒక్క మాట అన్నాడు ఆ యేసుక్రీస్తు వారు, ఒరే మీ వాళ్ళందరూ నేను చెప్పిన బోధలను వ్యతిరేకిస్తున్నారు, నేను వచ్చి నీకు ఎందుకు సహాయం చేయాలి అని అన్నారా? అనలేదు. వచ్చారు, వెంటనే ఆయనతో కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటిలో ఏదైతే అవసరత ఉందో ఆ అవసరతని తీర్చాడు. అందరూ అనుకుంటున్నారంట చనిపోయింది 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 అనుకుంటున్నారు. వెంటనే 41వ వచనం చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. ఆ చిన్నదాని చేయి పట్టి తలీతా కూమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. ఒక చిన్న బిడ్డ లేచి నిలబడడానికి అన్నీ పక్కన పెట్టేసి ఎవరిని పట్టించుకోకుండా యేసుక్రీస్తుని ఆశ్రయించినటువంటి తండ్రి నిర్ణయం కారణమైంది. ఈరోజు కుటుంబ యజమానిగా, కుటుంబ యజమానురాలుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి విషయం, దేవునిలో మనం తీసుకున్న నిర్ణయాలకి గనక మనం కట్టుబడి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టగలడు. తను అనుకున్నటువంటి ప్రతీదీ నెరవేరింది. కూతురు దూరం అయిపోతుంది అని బాధపడ్డాడు. తన జ్ఞాపకాలను నెంబర్ వేసుకుంటానే ఉండాలేమోనని బాధపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి లేచి నిలబెట్టాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, ఆ చిన్నది లేచి నడవసాగెను. అప్పుడు వరకు మంచం మీద పడుకున్నటువంటి ఆ బిడ్డ వెంటనే లేచి నిలబడిపోయిందంట. ఇది యాయీరు గారిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి 3 జీవిత పాఠాలు, కుటుంబాన్ని నిలబెట్టేటటువంటి 3 జీవిత పాఠాలు. అధికారాన్ని పక్కన పెట్టేశాడు. అందరి ముందు ఏమాత్రం మొహమాటం సిగ్గు లేకుండా యేసుక్రీస్తు వారి యొక్క పాదాల మీద పడిపోయాడు. తన కుటుంబ పరిస్థితిని అంతా విన్నవించుకున్నాడు. విన్నవించుకోవడం మాత్రమే కాదు, 3వదిగా తను చనిపోయినా లేపగలిగినటువంటి శక్తి నీకుంది అని నమ్మాడు. విశ్వాసంలో బలంగా నిలబడ్డాడు. ఎవరిని పట్టించుకోలేదు. దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడు? లేపి చూపించాడు. ఈరోజు ఒకవేళ మనం ఏ నిర్ణయం దేవునిలో తీసుకున్నా దానికి ఖచ్చితంగా కట్టుబడిపోయి ఉండాలి. దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థానాల్లో నిలబెడతాడు. ఇది ఇలా జరుగుతూ ఉంటే, ఈ సందర్భం ఎలా జరుగుతూ ఉంటే, దారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక సందర్భం ఎదురైంది. ఏంటి ఆ సందర్భం? 25వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములను మాత్రము ముట్టిన బాగుపడుదని అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడిగారు. ఇది ఎక్కడ జరుగుతున్న సందర్భం అంటే, యాయీరు గారు వచ్చి నా ఇంటికి రా,
నా బిడ్డ చనిపోయే పరిస్థితుల్లో ఉందని బ్రతిమాలుకున్నప్పుడు వీళ్ళు బయలుదేరుతూ ఉండగా ఆ మార్గం మధ్యలో జరిగినటువంటి రెండవ అద్భుతమైన కార్యం ఏం జరిగింది? ఆ పాఠం మనకి ఏం నేర్పుతుంది? విచిత్రం ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి సందర్భానికి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఒక సందర్భానికి, ఈ సందర్భానికి కొన్ని దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏంటి ఆ దగ్గర సంబంధాలు? దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం దాని గురించి మాట్లాడుకుందాము. దయచేసి ఎవరు కూడా వచ్చే వారం మిస్ అవ్వద్దు.